నిర్మల్ జిల్లా భైంసాలో అధిక ఫీజు వసూలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ల అమ్మకాలు సాగిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భైంసా ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లు పాఠశాలల్లోనే బహిరంగంగా అమ్ముతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భైంసాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో మితిమీరిగా స్కూళ్ళల్లో అధిక ఫీజులు అలాగే పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్లు అమ్మడం జరుగుతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఈఓ ఆఫీస్కి రావడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25% బడుగు బలైనటువంటి పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడం, ప్రైవేట్ స్కూళ్ళలో సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలు అనేవి స్పందించకపోవడం, అలాగే ఎంఈఓ సార్ కూడా వాళ్ళపై స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఎంఈఓ సార్కి చెప్పడం జరుగుతుంది. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై అలాగే భైంసాలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై ఎంఈఓ సార్ వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కానీ పుస్తకాలు అమ్మడం విక్రయించడం జరుగుతుంది, దీనిపైన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఉన్నటువంటి ప్రతి ఎంఈఓ ఆఫీస్ ముందట ఏబీపీ ధర్నాకు దిగడం జరుగుతుంది.